దాడిలో ఇటు కేరళ చాలా దక్షిణ కన్నడంలో నేత్రావతి నది ఒడ్డున ఒక పుణ్యస్థలము, ఇటు కేరళ అటు తమిళనాడుకు దగ్గరగా ఉన్న ప్రాంతం. కుట్రదారులందరూ ఈ బార్డర్ లోనే ఉన్నారు. నా అనుమానం కుట్రదారులందరూ ఈ బార్డర్ లోనే ఉన్నారు. కుట్ర అక్కడి నుంచే జరిగింది కనుక అధర్మీయులు విధర్మీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడి నుంచే ఆపరేషన్ జరిగాయి. చివరకు నేను ఈ చిన్న వాళ్ళని కింద వాళ్ళని నేను టార్గెట్ చేయడం లేదు, కానీ నాకు తెలిసిన పేరు నేను ఉచ్చరిస్తున్నాను, శశికాంత్ సింతర్. కనుక భరత్ గారు ఇంతకుముందు మాట్లాడిన భరత్ గారికి వారికి ఐడియా ఉంటుంది, బహుశా వాళ్ళు మాట్లాడారేమో నేను తెలియదు. శశికాంత్ సెంధిల్ గారు, శశికాంత్ సెంధిల్ ఇంతకు ముందుగా అక్కడ ఉడుపి దక్షిణ కన్నడంలో ఎస్పీగా పనిచేశారు. డీసీనో ఎస్పీనో డిప్యూటీ కమిషనర్ గా డీసీగా పనిచేశారు. అవును అవును, అతను వన్ ఆఫ్ ది బ్రెయిన్ బిహైండ్ ఇట్. ఆయన కంప్లీట్లీ లెఫ్టిస్ట్ కామ్రేడ్. ఆయన 370 ఆర్టికల్ కు విరుద్ధంగా మాట్లాడి సిఏఏను వ్యతిరేకించాడు, రిజైన్ చేశాడు, కాంగ్రెస్ పార్టీనే చేరాడు, తమిళనాడులో ఎంపీగా ఉన్నాడు. అతను అంత చరిత్ర ఉన్నటువంటి ఈ మహానుభావుడు ముందు 1 వీక్ ముందండి, 1 వీక్ ముందు వచ్చి అతను డిఎంకే సపోర్ట్ తోటి గెలిచాడు. అక్కడ ఏఐడిఎంకే అండ్ బీజేపీ వాజ్ వెరీ స్ట్రాంగ్. విదిన్ 1 వీక్ లో అతను ట్రెమెండస్ గా గెలవడం వితౌట్ గివింగ్ ఎనీ స్పీచ్ అండి. ఒక్క పొలిటికల్ వేదిక మీద కూడా ఒక్క స్పీచ్ కూడా ఇవ్వకుండా ఎంపీగా గెలిచాడు అక్కడ. అంటే ఇంత బలమైనటువంటి పర్సన్ ఇన్ ద పార్లమెంట్ హాస్ రిక్వెస్టెడ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో, ఇఫ్ కర్ణాటక గవర్నమెంట్ ఫెయిల్స్ టు ఫార్మ్ ఎస్ఐటి, సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మ్ చేయాలని రిక్వెస్ట్ చేసుకున్న లెటర్ రాశాడు. సో యాజ్ యూ ఆర్ సేయింగ్, ఇట్స్ ఆల్ ది డాట్స్ కనెక్టెడ్. అక్కడ నుంచి కమ్యూనిస్ట్ లెఫ్టిస్ట్ మైండ్, అన్ని రోగాలు ఉన్నవాడు, కమ్యూనిస్ట్ లెఫ్టిస్ట్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్, అన్ని రోగాలు సర్వ రోగాలు ఉన్నటువంటి వ్యక్తి. అందుకే డౌట్, నీడిల్ ఆఫ్ డౌట్ అంటాము, అది పాయింటింగ్ టు సింథిల్. అతడు కాన్స్పిరసీలో ముఖ్యమైన భాగం అని నేను భావిస్తున్నా. నా అనుమానం తప్పకుండా దీని వెనకాల కాంగ్రెస్ తన గేమ్ తాను ఆడింది. కాంగ్రెస్ లో ఇలాంటి వాళ్ళు చాలా ఉన్నారు. ఎలా అయితే డీకే మాట్లాడుతున్నాడు కనుక, ఎందుకంటే అతనికి సంబంధించిన వ్యక్తులే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ముఖ్యంగా ఈ సెంథిల్ సిద్దిరామయ్యకు చాలా క్లోజ్, అతని ఏమంటాం సహాయంతో ఇవన్నీ చేశారు. మొత్తం పైన హిందువుల్లో ఇలాంటి, నాకు అన్నిటికన్నా భరత్ గారు ఒక స్టేట్మెంట్, 2-3 స్టేట్మెంట్లు నేను హిందువులై చూశాను. హిందువుగా పుట్టినందుకు తలదించుకుంటున్నాను అన్నాడు ఒక ఆయన. ఇటువంటి స్టేట్మెంట్లు హిందువుల నుంచి వచ్చాయి. ఏది ఈ సంఘటన జరిగాక, బహుశా నిజాయితీదే అన్నాడా, కుట్రలో భాగంగా అన్నాడో తెలియదు. ఇంకొక ఆయన నాకు ఐ డోంట్ రిమెంబర్, కొన్ని స్టేట్మెంట్స్ నేను అప్పుడు ధర్మస్థల వచ్చిన తర్వాత పరిశీలనగా చూస్తుంటే, ఇంకొక ఆయన అసలు హిందూ సంస్థలు చాలా మటుకు ఫేక్ అని ఇంకొకడు అన్నాడు. ఇలాంటి స్టేట్మెంట్స్ అని ఒక ప్లాన్ గా జరుగుతాయి. హిందుత్వం మీద బురద జల్లేటువంటి ఒక భాగంగా, విస్తృతమైనటువంటి ఒక షడ్యంత్రంలో భాగంగా ఇలాంటివన్నీ జరుగుతాయి. మన నిష్ఠ చెదిరిపోవాలి, మనకేమన్నా గురి ఉంటే, వీటిపైన భక్తి అలాంటివి ఉంటే ఇవన్నీ కూడా డిస్టర్బ్ కావాలి. అటువంటి కుట్రలో భాగంగా ఇవన్నీ జరిగాయి. మన సిద్ధరామయ్య గారు కూడా ధర్మస్థలం లోపలికి వెళ్లి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఏంటంటే, నేను చేపలు తిని దేవస్థానానికి వెళ్లి వచ్చాను, అది సో ఈ అంటే హిందువుల భావనలు ఏంటంటే, అక్కడ ఇట్ ఈస్ అ ప్యూర్లీ జైన్ అండ్ హిందుత్వం రెండు ఉండేటి క్షేత్రం. అండ్ ఇట్ ఈస్ వెరీ ప్యూర్లీ వెజిటేరియన్. అండ్ అంటే మీకు తెలుసు, ఏ మందిరంకైనా పోతే వీ హ్యావ్ దట్. అంటే వాడు చెప్పేది ఏంటంటే, నేను తినేసి వెళ్ళి వచ్చాను, నాకేమి కాలే. సో అంటే ఇట్ ఇస్ ఆల్ కుక్డ్ అప్ స్టోరీ. అండ్ సిద్ధరామయ్య ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. సిద్ధరామయ్య కూడా పార్ట్ ఆఫ్ ఇట్, నా డౌట్ కూడా అదే. కనుక దినేష్, ఐ థింక్ గుండెరావు కూడా డీకే విషయాలనే సమర్థించాడు. డీకే మాట్లాడినట్టుగానే మాట్లాడాడు, కాస్త అంటే హిందుత్వ ఇదిగా మాట్లాడాడు. ఆ విధంగా కాంగ్రెస్ లో అందరూ ఉంటారు, దేశభక్తులు ఉంటారు, దేశద్రోహులు ఉంటారు, ఎవరి పని వాళ్ళు చేస్తూనే ఉంటారు అన్నట్టు. గమ్మత్ ఏంటంటే
కాంగ్రెసే ఒక భయంకరమైన ఒక పార్టీ. ఈరోజు హిందుత్వం పైన ఇవన్నిటికీ జరగడానికి డిఎంకే అతను ఎవరు అబ్బాయి స్టాలిన్ కొడుకు చేసినటువంటి మాట్లాడిన మాటలు ఏవైతున్నా అవి మర్చిపోలేము. sometimes Congress plays a role of గుడ్ కాప్ అండ్ బ్యాడ్ కాప్. మంచిగాను చూస్తాం. మనకి రెండు రోల్స్ దే హ్యావ్ డ్యూయల్ ఫేసెస్ అండ్ డ్యూయల్ ప్లేయర్స్. అందుకే ఇప్పుడు ఏంటంటే భవిష్యత్తులో ఇలాంటివి వచ్చినప్పుడు కాస్త హిందువులు కూడా ధైర్యంగా నిలబడాలి. హిందువులకు ఒక లక్షణమే ఉంటుందంటే వెంటనే మన మీద మనకే డౌట్ వస్తుంది. వచ్చేసి ఉంటే ఉండొచ్చు కదా, ఎందుకు శీల పరీక్ష చేస్తే అయిపోయింది కదా, తోవండి, తీయండి, సిట్ అయ్యండి, కానివ్వండి, నిజం బయటికి రానివ్వండి. ఇది మనకందరికీ ఉంటది. ఎందుకంటే సీతమ్మనే మంటల్లో నుంచి పంపించినటువంటి వాళ్ళం మనం కనుక అగ్ని పరీక్షకు నిలబడాలి, సత్యము నిగ్గు తేలాలి. ఈ లక్షణాలన్నీ మనలో ఉండడం కారణంగా ప్రాబ్లం ఏంటంటే సరే నిజము తేలాలి అనుకోవడం వరకు మంచిదే, కానీ డిస్టర్బ్ అయిపోవడము, అనుమానించడము, ఎందుకు పుట్టానా హిందువుని అని చెప్పడము, ధర్మస్థలాలు అన్ని కూడా ఫేక్ ఈ మధ్య కాలంలో అని మాట్లాడడము, ఇటువంటి పిచ్చి మాటలన్నీ కూడా మన హిందువుల నుంచి ఇది బలహీనత. ఈ బలహీనత నుంచి బయటపడాలి. ఎక్కడ ఏది జరిగినా అన్డౌటెడ్ గా శత్రువు యొక్క పని అని ముందు మనం నిర్ణయించుకోవాలి. శత్రువు పని ఇది జరిగింది అంతే, మన వాడు ఎవడు చేయడు, ఆ పాపం పని చేయడు వాడు. కనుక శత్రువుడు ఎవడో తేల్చడానికే ప్రయత్నాలు జరగాలి, దాని కొరకు పోరాటాలు జరగాలి. ఇది ఒక లెసన్. ఇది ధర్మస్థలం అనేది మనకు ఒక లెసన్. కంచి పీఠాధిపతి వారి జరిగింది కూడా ఒక లెసన్. ఇది ఎన్ని లెసన్స్ మనం నేర్చుకుంటున్నాం. కంచి విషయంలో జయలలిత ఎందుకు చేసిండు అంటారు? యాక్చువల్ జయలలిత సనాతన ధర్మాన్ని నమ్మేదే, అరెస్ట్ చేసింది జయలలిత. అది తెలియని విషయాలు. కాకపోతే ఆమె కంచి స్వామీజీని అదేంటి ల్యాండ్స్, చాలా విలువైనటువంటి ల్యాండ్స్, నేను కేవలం ట్రస్టీని మాత్రమే అని చెప్పాడు స్వామీజీ. నేను కేవలం నావి కావు అవి ఆస్తులు, ఇవి కూడా ట్రస్టీని మాత్రమే అని చెప్పడము, ఆమె కోపం రావడం, ఆమె కోపిస్తే కనుక ఆమె నాకే ఇలా చెప్తావా, ఐఎమ్ ఎవ్రీథింగ్ ఈ రాష్ట్రానికి అనేటువంటి ఒక ఇది, దాంతో ఆ పని చేసింది. కనుక నేను అప్పుడు మరి ఇంకా వెనకాల కుట్రలు కుతంత్రాలు అనేవి నాకు అంత ఊహించలేకపోయాను. కానీ బాధేసింది ఆయనను అరెస్ట్ చేయడం అనేది. నా కళ్ళ ముందు ఆ చిత్రము ఇప్పటికీ నేను ఉన్నాను కనుక అక్కడ. కనుక ఇలాంటివి అన్ని జరుగుతున్నాయి, మనము లెసన్స్ నేర్చుకోవాల్సిందే. సార్, ఇఫ్ యూ సీ అదర్ కాన్స్పిరసీస్ ఆల్సో ఇన్ కర్ణాటక, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హిందుత్వం పైన ఒక ప్లాన్డ్ ఏది దాడి ఉంది, అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇందుకు ముందుగా లెఫ్టిస్ట్ వాళ్లే ఒక టీం చేసుకుని మేము ఈ నేల మూల బిడ్డలు మేము, అంటే వీఆర్ ది ఆరిజిన్స్ ఆఫ్ దిస్ కంట్రీ, నాగాస్ మేము, ఏమి మన మహిషాసురుడు ఉన్నాడు, వాడు పెద్ద మంచి మహారాజు, చాముండేశ్వరి వాజ్ అ డాన్సర్. సో అక్కడ మైసూరు దసరా చాముండేశ్వరి అమ్మవారి ఊరేగింపు అయితే వీళ్ళు దానికి విరుద్ధంగా మహిషాసురుని ఊరేగింపు చేయాలి అని దేశమంతా చేశారు. ఇది జేఎన్యూలో చేశారు ఇది. సో ఇట్ ఈస్ ఆల్ మురళీజీ గారు చెప్పినట్టుగా ఇట్ ఈస్, చూడండి, ఎప్పుడు మీరు బాంబులతో దాడులతో వెన్ యు ఆర్ నాట్ గెటింగ్ లో, then they will try to kill you with your Sanskriti, trying to kill your culture, try to kill your emotions, then you will be automatically will be killed. Yes.